కొంతమంది ప్రపంచంలోని అందరూ ఒకే రోజు ధనవంతులవుతారని కలలు కంటారు. కానీ ఆలోచించండి, అందరూ ధనవంతులైతే పొలాలను ఎవరు దున్నుతారు? రొట్టె ఎవరు వండుతారు? రోగులకు ఎవరు చికిత్స చేస్తారు? మధ్యాహ్నం ముందు ప్రపంచం ఆగిపోతుంది. సాయంత్రం నాటికి ఆకలి, కష్టాలు మరియు విధ్వంసం వ్యాపిస్తుంది. మానవులు సమానంగా ధనవంతులుగా ఉండటం తెలివైనది లేదా క్రమబద్ధమైనది కాదని ఇస్లాం స్పష్టం చేసింది. ఖురాన్ ఇలా చెబుతోంది: మేము మీ జీవనోపాధిని మీ మధ్య విభజించాము మరియు మీరు కలిసి పనిచేయడానికి మీలో కొంతమందిని ఇతరుల కన్నా గొప్పగా చేశాము. సూరహ్ 43 ఆయత్ 32. అంటే పాత్రలు భిన్నంగా ఉన్నప్పుడు, బాధ్యతలు విభజించబడినప్పుడు మరియు ప్రతి వ్యక్తి తన పాత్రను పోషించినప్పుడు మాత్రమే ప్రపంచం నడుస్తుంది. అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ప్రపంచం ఒక పొలం మరియు ప్రతి వ్యక్తి దానిలో కార్మికుడు. హదీస్ యొక్క అర్థం: ప్రతి ఒక్కరూ ధనవంతులైతే అహంకారం పెరుగుతుంది, కష్టపడి పనిచేయడం చచ్చిపోతుంది మరియు న్యాయం అంతమవుతుంది. ఈ ప్రపంచం ఒక పరీక్ష, బహుమతి కాదు. సంపద మాత్రమే ప్రమాణమైతే ఫరో మరియు నిమ్రోద్ అత్యంత విజయవంతమైన వారిగా పరిగణించబడతారు. నిజమైన సంపద హృదయ సంతృప్తి మరియు నిజమైన పేదరికం అంటే హృదయం అల్లాహ్ లేకుండా ఖాళీగా ఉంటుంది.